రామాయణంలో అత్యంత ముఖ్యమైన విశిష్టమైన శ్లోకమేది? ఒకసారి విక్రమాదిత్య అనే రాజుకు తన సభలో ఉన్న నవరత్నాలలో ఎవరు ఉత్తమ పండితులో తెలుసుకోవాలని అనిపించింది. రాజ్యసభలో ఉన్న పండితులు అందరినీ పిలిచి రామాయణంలో ఉన్న శ్లోకాలలో అత్యంత ముఖ్యమైన శ్లోకం ఏది అయ్యి ఉంటుందని ప్రశ్నించారు. ఆ శ్లోకం గురించి చెప్పిన వారికి 1000 బంగారపు నాణ్యాలు ఇస్తాము అని కూడా ప్రకటించారు. ఈ శ్లోకాన్ని రామాయణంలో నుంచి వెతికి పట్టుకోవడానికి పండితులకు 40 రోజుల గడువు ఇచ్చాడు విక్రమాదిత్యుడు. విక్రమాదిత్యుని రాజ్యసభలో వరరుచి అనే ఓ బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి ఆ 1000 బంగారపు నాణ్యాలు ఎలాగైనా సంపాదించాలని కోరిక కలిగింది. అప్పుడు ఆ వరరుచి దేశానటకు బయలుదేరి అనేక రాజ్యాలు తిరుగుతూ రామాయణంలో ఉన్న ముఖ్యమైన శ్లోకం ఏది అని పండితులను అడగడం మొదలుపెట్టాడు. అయితే అతనికి రామాయణంలో ఉన్న అన్ని శ్లోకాలలో ఒకే ఒక శ్లోకాన్ని ఉత్తమైనదని చెప్పడం సాధ్యం కాదు అన్న సమాధానమే దొరికింది. 40 రోజుల్లో చివరి రోజు అతను తన రాజ్యానికి తిరిగి వస్తూ అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. నిద్రపోతున్న సమయంలో ఆ చెట్టు మీదకు 2 వనదేవతలు వచ్చి సంభాషించుకుంటూ ఉన్నారు. వారిలో ఒక వనదేవత మాట్లాడుతూ మాటల్లో రామాయణంలో ముఖ్యమైన శ్లోకం మాం విధి అని చెప్పింది. ఆ సంభాషణ విన్న వరరుచికి ఎంతో ఆనందం కలిగింది. అతను వెంటనే విక్రమాదిత్య రాజ్యసభకు వెళ్ళి ఆ ముఖ్యమైన శ్లోకం ఏదో చెప్పాడు. ఆ శ్లోకం ఇది: రామం దశరథం విధిం మాం విధి జనకాత్మజం అయోధ్యమటవిం విధి గచ్చ తాత యథాసుఖం. అతను చెప్పిన 18 రకాలైన అర్థాలను విన్న విక్రమాదిత్యుడు రామాయణంలో ఇదే ఉత్తమైన శ్లోకముగా భావించి అతనికి 1000 బంగారు నాణ్యాలను బహుమతిగా ఇచ్చాడు. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏమిటి? ఎందుకు ఈ శ్లోకం అంత ముఖ్యమైనదిగా చెప్పారు? ఈ శ్లోకం వాల్మీకి రామాయణంలో అరణ్యకాండలో 40వ సర్గలో వస్తుంది. రాముడు అరణ్యాలకి వెళ్తున్నాడు అని తెలిసి లక్ష్మణుడు తాను కూడా అరణ్యాలకు బయలుదేరుతూ తన తల్లి సుమిత్ర ఆశీర్వాదం కోరినప్పుడు సుమిత్ర లక్ష్మణుడికి చెప్పిన సమాధానం ఈ శ్లోకం. మొదటి అర్థం: లక్ష్మణ, రాముడే దశరథుడు అనుకో, సీతనే నేనే అనుకో, అడవినే అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళిరా. రెండవ అర్థం: ఓ పుత్ర, ఈ రాముడే శ్రీ మహావిష్ణువు, సీతయే శ్రీ మహాలక్ష్మి, వీరిద్దరూ ఎక్కడ ఉంటే అదే వైకుంఠం అనుకొని సుఖంగా వెళ్ళిరా. మూడవ అర్థం: ఓ పుత్ర, నీ తండ్రి దశరథుడు భార్య మాటని విని అత్యంత అమూల్యమైన రాముణ్ణి సాంగత్యం పోగొట్టుకొని ఎలా దుఃఖిస్తాడో, సీత మాట విని రాముడు కూడా అతనికి అమూల్యమైన సీతను చేజార్చుకొని దుఃఖాన్ని పొందుతాడు. రాముడు లేక అయోధ్య ఎలా శోకిస్తుందో అలాగే అరణ్యం కూడా సీత జాడలేక శోకిస్తుంది. కనుక వీలైనంత ధైర్యం చెప్తూ రాముని చెంత నీవు ఉండు. ఈ దేశం ఎంత గొప్పది, ఇక్కడ ఋషులు ఎంత గొప్పవారో, వారసత్వంగా మనకు అందించిన అమూల్యమైన రత్నాలు ఎంత విలువైనవో కదా, వీటిని అందరితో పంచుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.